ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ హౌసే కాదు నాకు సంబంధం లేదైన వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్చేస్తానంటే నీ కడుపు నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నాను. నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు. ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి, రెడ్డో రావో బయట వ్యక్తి, మీరు లీజ్ తీసుకున్నారు, మీ లీజ్ అయిపోతుంది, దాన్ని కూలుస్తానంటే నీకెందుకు బాధ? ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆనాడు ప్రభుత్వ ఆస్తులు చాలా సందర్భాల్లో మనసు పడితే, ఒక ఆస్తి మీదనో ఒక ప్రాపర్టీ మనసు పడితే బెదిరించి అదిరించి మీరు కాజేసినట్టు సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కేటీఆర్ చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంది, మొత్తం ఈ పేపర్లలో. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ సర్వేంద్ర భూములు ఉన్నాయి, ఉండకూడని చోట ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, కేటీఆర్ కుటుంబ సభ్యులకి సర్వే నెంబర్ ఆధారంగా మీకు మేము ముందు పెడతాం. ఇంకా ఇవాళ ప్రజల్ని మొబ్బెపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి వారి చిట్టా, వారి కుటుంబ సభ్యుల చిట్ట ఇంత ఇన్ని పేజీలు ఉంది. ప్రజల్ని, తెలంగాణ ప్రజలు, వివేకవంత ప్రజలు, కేటీఆర్ గారు పాపం ఇంకా అమాయకులు తెలంగాణ ప్రజలు నేను చెప్పింది నమ్ముతారు అనుకుంటా ఉన్నారు. మీరు చెప్పింది నమ్మకనే మిమ్మల్ని ఇంటికి పంపించినారు. వీళ్ళు 1, 2 కాదు, కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ యొక్క భూమి ప్రైవేటు పరంగా అయింది. దాంట్లో కేసీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా ఆనాడు ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఆఖరి కార్పొరేటర్లు కూడా ఈ భూమి విధ్వంసానికి పాల్పడి ప్రభుత్వ భూముల్ని కాజేసిన సందర్భం. ఇవాళ పత్రికా సమావేశంలో చెప్తాను, నాకు కానీ నా కుటుంబ సభ్యులు లేవు, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయని. ఇప్పుడు ప్రదీప్ రావు గారు కోర్టును ఆశ్రయించారు, జనవాడ ఫామ్ హౌస్ని కూల్చొద్దు అని. నేను తారక రామారావు గారిని అడుగుతున్నాను, ఎందుకు కూల్చకూడదు? చట్టానికి ఎవరు అతిథులు గారు, ఎవరు చుట్టాలు గారు? మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, మీ నాయన మంత్రిగా మీరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్నటువంటి సందర్భాలు కోకోలోలు. అది ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి కార్పొరేటర్ల వరకు. ఇవాళ మా నిజామాబాద్ పట్టణంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు అంతా దోషులు చేస్తున్నా అంతా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, పట్టాల్లో పేర్లు మార్చుకోవడం, ప్రైవేట్ పరం చేయడం. ఆనాడు కూడా నేను చేతులు దులుపుకొని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడి ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే, దీంట్లో ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ బేస్డ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ it is revealed that the accused persons have committed offences that they have loitered near the properties, residence premises of private persons and dignitaries, including residing premises of Kalvakuntla Taraka Ramarao, Honorable IT Minister అని చెప్పడం జరిగింది. ఇది పోలీస్ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇగో ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం. ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టీఎల్ జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి.